తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో రాజమండ్రిలో ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన నేతలు హిందుత్వవాదులు మండిపడుతున్నారు. హోటల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలారావు, చైర్మన్ బిఆర్ నాయుడుకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో తిరుమల ఆలయ నమూనాతో ఇలా నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడంపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. రాజమండ్రి జాతీయ హైవే దగ్గర ఉన్న రాయుడు మిలిటరీ హోటల్లో శ్రీవారి గర్భాలయ నమూనా ఏర్పాటు చేశారు. జయ విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయాన్ని ఇక్కడ పెట్టారు. ఇది తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను అపహాస్యం చేస్తూ వ్యాపారానికి వాడుకున్నట్లేనని ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారిపై భక్తి వెంటనే నమూనా ఆలయ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని జనసేన నేత కిరణ్ రాయ్ హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో దేవుని ప్రసాదం లక్షల మంది పెడుతుంటే నువ్వు నీ స్వార్థం, నీ వ్యాపారం కోసం వెంకటేశ్వరం సెటప్ వేసుకొని వెంకటేశ్వరంలో గొప్ప ప్రసాదం పెడతామని చెప్పి చికెన్, మటన్, రొయ్యలు, ఫ్రాన్స్ పెడతాం. అవి పెడుతున్నాం మేము. మీకు ఎంత దారుణం అండి ఇది. దీన్ని సీరియస్గా తీసుకున్నాం. దీనిపైన అక్కడ చాలా వందలాది మంది భక్తులు మాకు ఫిర్యాదు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి కూడా ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. చాలా మనసుకు బాధేసిందండి. అతను వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు, వెంకటేశ్వర స్వామిని పిట్టి చేసుకుంటున్నాడు. ఇది తీవ్రంగా మీరు పరిగణించాలంటే వెంటనే దీనిపైన మేము టీటీడీ ఈవో గారిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వెంటనే హైవే అథారిటీస్ ఎవరు ఉన్నారో, ఆ హోటల్ పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఎవరు దీనికి సంబంధించింది ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 24 నుంచి 48 గంటల్లోపు ఆ హోటల్లో ఆ సెటప్ తీసేయాలి. లేదా హోటల్ వెజిటేరియన్ చేసుకో, లేకపోతే హోటల్పై దాడి చేస్తాం. వెంకటేశ్వర స్వామి భక్తులతో దాడి చేస్తారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తావు. హిందూ మతంతో ఆడుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాజమండ్రి జాతీయ రహదారి పక్కన తిరుమల ఆలయ నమూనాతో ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయటం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వ్యాపారాలకు వాడుకుంటున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై జనసేన నేతలు అలాగే హిందుత్వ సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. వెంటనే టీటీడీ చైర్మన్కు, ఈవోకు కూడా ఇప్పటికే లేఖను సమర్పించామని జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పడం మనం విన్నాం. రాజమండ్రిలో రాయుడు మిలిటరీ హోటల్ అనే పేరుతోటి శ్రీవారి ఆలయ నమూనాకు సంబంధించి మనం టీవీ స్క్రీన్ పైన కూడా దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఆలయ నమూనాతోటి నాన్ వెజ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం ఇప్పుడు భక్తుల తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ రెస్టారెంట్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు అంటే స్వామివారి ప్రతిష్టను దిగజార్చేందుకు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే లక్ష్యంగా దీన్ని వ్యాపారానికి వాడుకుంటున్నట్లుగా ఉందని ఇప్పటికే హిందుత్వ సంఘాలు, జనసేన నేతలు, భక్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.